ఇప్పుడు మార్నింగ్ 6:45 అవుతుంది. ఫ్యామిలీతో తిరుమలకు వెళ్తున్నాను. ఎప్పట్లాగా స్కార్పియో ఎన్‌లో కాకుండా ఎక్స్‌యూవీ 700లో ఈరోజు తిరుమలకు వెళ్తున్నాను. పిల్లలకు హాలిడేస్ అయిపోతున్నాయి. కానీ తిరుమల వెళ్దామంటే 24 గంటల దర్శనం, 7 కిలోమీటర్ల భారీ క్యూ అంట. టీవీలోను, పేపర్‌లోను ఇవన్నీ వస్తున్నాయి. కానీ మా అదృష్టానికి తిరుమలలో అర్ధగంటలో దర్శనం అయిపోయే అవకాశం ఒకటి వచ్చింది. సో అట్లాగా అదృష్టం కలిసి వచ్చినప్పుడు మనం ఎలాగైనా సరే ఆ అదృష్టాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ధైర్యం చేసి ఓం నమో వెంకటేశాయ అని అనుకుని ఇంకా బయలుదేరిపోయాము. వెల్కమ్ టు మై ఛానల్ సుబ్రావ్ వనే. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రిప్ మీటర్ 0 సెట్ చేశాను. అలాగే మ్యాప్ సెట్ చేస్తే 587 కిలోమీటర్లు చూపిస్తుంది. 10 గంటల 9 నిమిషాలు, 10 అవర్స్ జర్నీ చూపిస్తుంది. సో జస్ట్ నౌ శంషాబాద్ క్రాస్ అయ్యాము. ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే టిఫిన్ చేయాలి. సో మేము జనరల్గా ఈ రూట్లో వెళ్ళినప్పుడు అక్కడ మినర్వా ఉంది జడ్చర్ల దగ్గరలో. సో అక్కడ మినర్వా కాఫీ షాప్, దాంట్లో టిఫిన్ చేస్తుంటాము. ఇవాళ కూడా అక్కడే ఉంది టార్గెట్. సో బ్రేక్ఫాస్ట్ గురించి బ్రేక్ ఇచ్చాము. ఇదే మినర్వా కాఫీ షాపు, జడ్చర్లకు దగ్గరలో ఉంటుంది ఇది. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ ఫుడ్ దొరుకుద్ది అండ్ అలాగే టాయిలెట్స్ మంచిగా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే రిఫ్రెష్ అన్నీ అయిపోయి సో మనం జర్నీలో ఇక్కడ బాగుంటుంది. మినర్వాలో మంచి టిఫిన్ చేసిన తర్వాత దాని పార్కింగ్లోనే కుంభకోణం కాఫీ అని ఒక షాప్ ఉంటుంది. అక్కడ 30 రూపాయలకే అద్దిరిపోయే కాఫీ దొరుకుద్ది. సో ఆ కాఫీ తాగేసి ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. కర్నూలు క్రాస్ అయ్యాము. ఈ NH44లో అలాగే స్ట్రైట్గా వెళ్తే రైట్కి వెళ్తే అనంతపూరు, బెంగళూరు, అలాగే కన్యాకుమారి. మనం వెళ్తున్న రోడ్డు ఇప్పుడు లెఫ్ట్కి వెళ్తున్నాం. మనం ఈ టోల్ రోడ్ అని ఉందిగా, దాంట్లో ఈ లెఫ్ట్ రోడ్డు కడప మీదుగా తిరుపతికి వెళ్ళే రోడ్ అనమాట. కర్నూలు దాకా మనం వచ్చింది NH44. ఇది కొత్తగా వేసిన రోడ్డే, అంటే NH44తో కంపేర్ చేస్తే ఇది NH40 అనమాట. ఇంతకుముందు ఉన్న రెండు హైవేస్ని, హైవే 4, 18 కలిపి NH40ని చేశారు. ఈ రోడ్డు కర్నూలు నుండి స్టార్ట్ అవుతుంది. కర్నూలు నుండి స్టార్ట్ అయ్యి తమిళనాడులో రాణిపేట్ అనే ప్లేస్ దాకా ఉంటుందట. ఇప్పుడు సింగిల్ రోడ్లోకి వచ్చేసాము. కడప దగ్గర లంచ్ చేసుకున్నాము. అక్కడి నుంచి జర్నీ చేస్తూ ఇక తిరుపతి చేరుకున్నాము. ఆ ఎదురుగా ఉన్నవే 7 కొండలు. మేము తిరుపతిలో స్టాప్ ఏం లేదు, డైరెక్ట్గా తిరుమలకి వెళ్తూ ఉన్నాము. టైం అరౌండ్ 5:30 అవుతుంది ఈవినింగ్. తనువే గుడియట, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట. సెక్యూరిటీ చెక్ పోస్ట్ దాటిన తర్వాత తిరుమల ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. ఎలాగూ ఈ రోడ్డు మీద డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఈ ఘాట్ రోడ్డు గురించి 2 మాటలు. ఈ ఘాట్ రోడ్లు 2, ఒకటి తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళడానికి, మళ్ళీ తిరుమల నుండి తిరుపతికి రావడానికి సపరేట్గా ఉంటాయి. పాత ఘాట్ రోడ్ని ఇప్పుడు మనం రిటర్న్ జర్నీకి వాడుకునే ఈ రోడ్ని 1944లో అప్పటి ప్రత్యేక ఇంజనీర్ ఇన్ఛార్జ్ దివాన్ బహదూర్ ఏ నాగేశ్వర్ అయ్యర్ గారు చాలా నైపుణ్యంతో దీన్ని నిర్మించారు. రెండవ రూట్ మాత్రం 1974లో ప్రారంభించారు. అంతకు ముందు మాత్రము ఆ పాత రోడ్లోనే అప్ అండ్ డౌన్ వెహికల్స్ వెళ్ళేవి. అంటే అప్పుడు చాలా తక్కువ వెహికల్స్ ఉండేవి కాబట్టి ప్రాబ్లం వచ్చి ఉండకపోవచ్చు. ప్రతి రోడ్డు కూడా సుమారు 19 కిలోమీటర్ల పొడవు మరియు 36 కంటే ఎక్కువ హెయిర్ పిన్ బెండ్స్ కలిగి ఉంటాయి. రోడ్లో తిరుమల వెంకటేశ్వర ఆలయానికి చేరుకోవడానికి 40 నిమిషాలు పడుతుంది. ఇక్కడ తిరుమలలో మొత్తం కూడా ప్లాస్టిక్ నిషేధించబడింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు తిరుపతి తిరుమల మధ్య చాలా తిరుగుతూ ఉంటాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్ న్యూ ఇయర్ టైంలో అయితే నిమిషానికి ఒక బస్సు
తిరుగుతూ ఉంటాయట. అండ్ అడల్ట్స్కి ఏమో 45 రూపీస్ టికెట్, పిల్లలకు 23 రూపాయల టికెట్. మనం తిరుపతిలోనే అప్ అండ్ డౌన్ బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆ టికెట్ 3 డేస్ వ్యాలిడ్ అనమాట. రిటర్న్ వచ్చేప్పుడు ఏ బస్సులో అయినా సరే ఎక్కచ్చు 3 రోజుల లోపల. సాయంత్రం 6:30 కల్లా మేము తిరుమల చేరాము. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మాకు అన్నమయ్య భవన్లో ఒక సూట్ రూమ్ ఇచ్చారు. అలాగే మా కోసం స్పెషల్గా పద్మావతి రెస్ట్ హౌస్లో భోజనం వండి వడ్డించారు. భోంచేశాక అలా నడుచుకుంటూ రూమ్కి వెళ్ళి రాత్రి హాయిగా నిద్రపోయాము. మార్నింగే 6 o'clock ఉందన్నమాట అది స్పెషల్ దర్శన్. ప్రోటోకాల్ దర్శనం కోసమని ఉదయమే 6:15కి లైన్లో నిలబడ్డాము. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని తృప్తిగా దర్శనం చేసుకొని 6:55 కల్లా బయటకు వచ్చేసాము. దర్శనం అయ్యాక వాళ్ళు అరేంజ్ చేసిన ఇన్నోవా క్రిస్టాలో రూమ్కి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకున్నాము. మేము తిరుమలలో స్టే చేసిన అన్నమయ్య భవన్ నుండి ఇంకా హైదరాబాద్కు రిటర్న్ జర్నీ ప్లాన్ జరుగుతుంది. ఇప్పటికే మధ్యాహ్నం అయింది. ఇంకా కారులో అన్ని లగేజు అంతా సెట్ చేస్తున్నాము. హైదరాబాద్ నుంచి తిరుమలకు 598.4 కిలోమీటర్లు ఉంది. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ గెస్ట్ హౌస్ దాకా. కారులో బెడ్ అరేంజ్మెంట్ చూడండి ఎంత బాగుందో. తిరుమల నుంచి హైదరాబాద్కు మా రిటర్న్ జర్నీ స్టార్ట్ అయింది. వీళ్ళంతా మెట్లు ఎక్కి వచ్చేవాళ్ళనమాట. మెట్ల మార్గము దాదాపుగా 9 కిలోమీటర్లు ఉంటుంది. అలిపిరి నుండి నడక మార్గంలో రావాలి అంటే 3550 మెట్లు ఉంటాయి. పిల్లలు కారులో బెడ్ చేసుకొని రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఎంత బాగుంది కదా. ఆ ముందు వెళ్ళే ఇన్నోవా క్రిస్టానే మాకు కొండపైన తిరగడానికి అరేంజ్ చేశారు. నడిచేవాళ్ళు ఇలాంటి కరువులు దాదాపుగా 36 పైనే ఉన్నాయట ఈ రోడ్లో. నడక మార్గంలో భక్తులు ఈ విధంగా వస్తున్నారు. దాదాపుగా అలిపిరి నుండి 9 కిలోమీటర్ల దూరం వీళ్ళు నడవాలి. 3550 మెట్లెక్కి ఇలా వస్తుంటారు. మ్యాక్సిమం 4-5 గంటలు టైం పడుతుంది పైనకి తిరుమల చేరుకోవడానికి. వారి మెట్టు రూట్ కూడా ఉంది నడిచి రావడానికి. దీంట్లో ఇదేంటంటే షార్ట్ రూట్, అరౌండ్ 2.1 కిలోమీటరే ఉంటుంది. కాకపోతే చాలా స్టీప్గా ఉంటుంది. 2400 స్టెప్స్ ఉంటాయి. ఇది రోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 దాకా ఓపెన్ చేసి పెడతారు. ప్రతిరోజు ఈ విధంగా దాదాపుగా 10,000 మంది ఈ అలిపిరి రూట్లో నడుచుకుంటూ వస్తారు. అలాగే శ్రీవారి మెట్టు రూట్లో ఇంకొక 5,000 మంది వస్తారు. యావరేజ్గా 10 నుంచి 12,000 పిల్గ్రిమ్స్ ప్రతిరోజు నడిచి వచ్చేవాళ్ళు అనమాట. అందుకే వీళ్ళు తిరుమల దేవస్థానం వాళ్ళు టోకెన్స్ ఒక లిమిట్ పెట్టారు. మ్యాక్సిమం లిమిట్ ఈజ్ 12,000 డైలీ టోకెన్స్ అనమాట. కొండ మీద నుంచి తిరుపతి వ్యూ ఈ విధంగా ఉంది.
take the first exit onto Alipur Road, Chennai, Anantapur High. తిరుమల తిరుపతి ఘాట్ రోడ్లో 19 కిలోమీటర్లు జర్నీ అండ్ అలాగే 36 కన్నా ఎక్కువ హెయిర్ పిన్ బెండ్స్ అలాగా డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ రూట్లో ఇంకా బయలుదేరాము. హైదరాబాద్ అంటే తిరుపతి నుంచి కర్నూలు మీదుగా హైదరాబాదు చేరాలి. సో ఇక్కడికి వచ్చి లంచ్ బ్రేక్ అని ఇక్కడ ఆగాము. సో ఇది కడప దగ్గర అనమాట. ఇక్కడ ఒక రెస్టారెంట్లో లంచ్ చేసేసి ఇంకా హైదరాబాద్ వైపు బయలుదేరాము. ఇంకా నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ ప్లాన్ చేయాలి. కర్నూలు దాటాక ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలో. పిల్లలు జర్నీని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లాగే జర్నీ చేస్తూ చేస్తూ హైదరాబాద్ దగ్గరలో ఒక మంచి రెస్టారెంట్లో డిన్నర్ చేసేసాము. అలాగే జర్నీ చేస్తూ అర్ధరాత్రి 12:30 గంటలకు ఇల్లు చేరాము. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. టోటల్ డిస్టెన్సు 1200 కిలోమీటర్లు అయింది అప్ అండ్ డౌన్.